రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినా పరిపాలనలో ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరుపై చంద్రబాబు పూర్తిగా అసహనం వ్యక్తం చేశారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు ఇంకా కాగితాలకే పరిమితం కావడంపై సీఎం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన కీలక సమీక్షా సమావేశంలో చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా మాట్లాడారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 100 రోజులు చాలా కీలకమని, ఈ సమయంలోనే ప్రజలకు పాలనలో మార్పు కనిపించాలన్నది తన ఆలోచన అని ఆయన చెప్పినట్లు సమాచారం. కానీ కొన్ని శాఖల్లో మాత్రం అదే పాత నెమ్మదితనం, అదే ఫైల్ కల్చర్, అదే నిర్లక్ష్యం కొనసాగుతోందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రుల విషయంలో చంద్రబాబు కఠినంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. మీ శాఖలో ఏం జరుగుతోంది అనేది మంత్రులకు తెలియకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలి అంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. కేవలం మీడియా ముందుకొచ్చి ప్రకటనలు చేయటం సరిపోదని, గ్రౌండ్ లెవెల్లో పని జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా మంత్రుల దాకా వెళ్లాలని, అధికారుల మీద మాత్రమే ఆధారపడకుండా మంత్రులు స్వయంగా ఫీల్డ్లో తిరగాలని సూచించినట్లు తెలుస్తోంది. అధికారుల పనితీరుపై కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని శాఖల్లో నిర్ణయాలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, కొన్ని ఫైళ్లు అనవసరంగా నిలిపివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడుపేరు వచ్చేలా కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని, పనితీరు చూపించని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మార్పు కోసమని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై ప్రజలు ఎందుకు అసంతృప్తి చెందారో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, అదే తప్పులు మళ్లీ జరిగితే ప్రజలు క్షమించరని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ప్రభుత్వంపై నమ్మకం నిలబెట్టుకోవాలంటే ప్రతిరోజూ పాలనలో ఫలితాలు కనిపించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంలో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కొన్ని శాఖల్లో మంత్రుల మార్పు ఉండవచ్చని, పనితీరు లేని అధికారులను బదిలీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల పనితీరుపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా గాడిలో పెట్టేందుకు చంద్రబాబునాయుడు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని, ఎవరు అడ్డుపడినా చర్యలు తప్పవని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మంత్రులు, అధికారుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.